వల్లభాపురవాస దత్త ప్రభు భక్తులు కాచే భగవంత జగద్గురుడవు నీవయ్యా ఆ జగతికి మూలం నీవేనయ్యా. జీవనమేమో పలికింపక్షణమైనది కనవేమయ ఓ కరుణామయ నీ కనికరమునాగాని మనలేమయ హరర మంగళమందు కోరా హర మా బా శ్రీ లలిత శివజ్యోతి సర్వనామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వనామద జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వనామ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. కర్పూర నీరాజనం దర్శయామి. దత్తాత్రేయ భగవానికి, దత్తాత్రేయ భగవానికి, దత్తాత్రేయ భగవానికి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. యాదాద్రివాస లక్ష్మీ నరసింహస్వామి వరద గోవింద. రూపేణ దీపం దగ్గర పుష్పం 2 నక్షత్రాలు నమస్కారం చేసుకోండి. భోదేప బ్రహ్మ రూపేణ సర్వేషా మృదు సంస్థ అతస్వాం స్థాపయామి. అపక్రామంతో అక్షతల వాసన చూసి వెనకాల తీసుకోండి. అపక్రామంతో భూతాశయ సర్వే దేభూమిభారగాః సర్వేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం మేరోః పృష్ఠదృషిః కూర్మో దేవతాం సుతలం చందః ప్రాణాయామ వినియోగః. ఇలా ఎడముక్కుల గాలి పీల్చుకొని కుడిముక్కుల పెడముక్కుల పెట్టండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం దక్షజోరేణ్యం భర్గో దేవస్య ధీమహి. కొంచెం వెనక్కి జరగాలి. ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః. అస్యాం పునఃపతిథౌ గోత్రోద్భవస్యాం అసజమానస్య గోత్రం వశిష్ఠ ఋషి గోత్రోద్భవస్యాం కట్టకోల వంశోద్భవస్య రాజారాం నామధేయస్యాం సత్యమ్మ నామ్న్యాః అసజమాన సజమానిన్యాః పుత్రః. అందరు 4 అమ్మాయిలే చెప్పండి. జనార్దన మహర్షి గోత్రోద్భవస్య వాసం శ్రీనివాస్ ఆసం శ్రీనివాస్ నామధేయస్య ఆసం శ్రీదేవి నామ్న్యాః శరత్చంద్ర నామధేయస్య మౌనికా నామ్న్యాః మైత్రి కాదు నైత్రి నామ్న్యాః భరద్వాజ గోత్రోద్భవ భరద్వాజ నామధేయస్య సకుటుంబ అంతేనా కీర్తి నామ్న్యాః బద్రీ నామధేయస్య రాజుబాయి నామ్న్యాః సకుటుంబస్య సపరివారస్య వశిష్ఠ ఋషి గోత్రోద్భవస్య గంగుల మురళి నామధేయస్య సంగీత నామ్న్యాః సాయిచరణ్ నామధేయస్య సకుటుంబస్య సపరివారస్య. ఇంకోటి పేరు दीक्ष महर्षि गोत्रोद्भवस्य वेमुल जनार्दन नामधेयस्य वेमुल गीता नाम्ने आह
వేముల రామనామధేయస్య వేముల లక్ష్మణ్ నామధేయస్య సకుటుంబస్య సపరివారస్య ఇంకెవరు పురాచి నామ గోత్రోద్భవస్య సామల జ్ఞానేశ్వర నామధేయస్య సామల లావణ్య నామ్న్యాః సామల వైష్ణవి నామ్న్యాః మనీష్ సామల మనీష్ కుమార్ నామధేయస్య సకుటుంబస్య సపరివారస్య ఏతేషాం సర్వేషాం మమ అనుకోండి ఇంకెవరి పేరు చెప్పాలా ఇంకెవరి పేరు చెప్తాను ఏతేషాం సర్వేషాం సకుటుంబానాం అందరు కూడా మీ గోత్రాలు పేర్లు మనసులో అనుకోండి. ఏతేషాం సర్వేషాం సకుటుంబానాం సపరివారాణాం సపుత్రానాం సపుత్రేణాం చ చెప్పండి. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. మా దత్తుని రూపమే అపురూపము, మా దత్తుని నామమే నవనీతము. శ్రీదత్తుని కనిన జన్మ పునీతము, శ్రీదత్తుని కనిన జన్మ పునీతము. శ్రీదత్త నామ స్మరణ ముక్తి మార్గము. ఇదే 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 దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇంతవరకు మనం ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా గోపూజతో, గోమాత ఏంటంటే సర్వదేవతా స్వరూపుని అన్నట్టు. కాబట్టి మనం ఏదైనా ఒక కార్యం మొదలుపెట్టినప్పుడు ఓంకారం అనేటువంటిది మనకు మొదటి పూజ అన్నట్టు. ఓంకారం అంటే పరమాత్మ స్వరూపం అన్నట్టు. పరమాత్మ ఏ రూపంలో ఉంటాడంటే, భగవంతుడు ఏ రూపంలో ఉంటాడంటే ఓంకార రూపంలో ఉంటాడు. ఓంకారం అంటే మరి ఒక అక్షరమా, లేదంటే ఒక సౌండా, ఒక ధ్వని అంటే ఆ ధ్వనికి ఆవల అంటే సర్వత్రా ఉన్నటువంటి అన్నారు. కాబట్టి అలాగా మొత్తం సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మకు ఒక సంకేతం చెప్పారు. ఆయన భగవంతుడు అంటే ఏ రూపం అంటే ఓంకారము అని అన్నారు. అందుకని మనం ఓంకారం అనేటువంటిది ఓంకారంతోనే మొదలు పెడతాం మనం ఏదైనా పూజా కార్యక్రమం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుళ భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ. ఇదే ఇదే దత్త క్షేత్రము. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కరుణ కోరి వచ్చినాము దత్తాత్రేయ, కరములెత్తి మొక్కేము ఓ గురుదేవా. కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ, కనికరించి కావుమయ్య సహ్యాద్రీశ. ఎన్ని జన్మలైన నువ్వేమ కులదైవము. ఇదే 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 దత్త క్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే ఇదే దత్త క్షేత్రము.
శ్రీపాద వల్లభుని పద సన్నిధి జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి శ్రీపాద వల్లభుని పద సన్నిధి జగతికి శుభములనిచ్చే వరపెన్నిధి భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి భవబంధాలను త్రెంచే ప్రభు సన్నిధి కలిలోన వెలలేని మా పెన్నిధి ఇదే 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 దత్తక్షేత్రము పదే పదే కనరండి పుణ్యపీఠము ఇదే ఇదే దత్తక్షేత్రము దత్తనామమే మధురాతి మధురం దత్త ధ్యానమే మధురాతి మధురం మనసుండి పాడితే ఎంత మధురమో దత్తనామమే మధురాతి మధురం దత్త ధ్యానమే మధురాతి మధురం శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శ్రీదత్త నామము పాడి ఆ గురుని శరణని వేడి ఆనందముందు వారే ధన్య జీవులు శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శ్రీదత్త నామము పాడి ఆ గురుని శరణని వేడి ఆనందముందు వారే ధన్య జీవులు దత్తనామమే దివ్యనామము దత్త ధ్యానమే జ్ఞాన మార్గము శరణన్న వారి కరుణ చూపి దరికి చేర్చే దైవము దత్తనామమే ఏ యథమం ప్రపద్యంతే కాబట్టి చక్కగా ఆహార శుద్ధి కలిగినటువంటిది స్వామి సాత్విక గుణానికి గుర్తైనటువంటి మన ఆంజనేయ స్వామి ముక్కోటి దేవతల యొక్క స్వరూపం. ఆయన గారు ఉన్నటువంటి కాండమే సుందరకాండ. రామాయణంలో 7 కాండలు ఉన్నాయి. తిరుపతికి 7 కొండలు ఉన్నాయి. 5వ కొండ మీద జన్మించినటువంటి స్వామి మన ఆంజనేయ స్వామి అంజనాద్రి మీద. ముక్కోటి దేవతలందరూ ఆయనలోనే ఉన్నారు. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् स्वाहा ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् स्वाहा दन्तिनाम् इदन्नमम ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ఆ గురుని దివ్య స్వరూపం ఎనలేని కాంతుల దీపం ముదమారగానము చేసి
కీర్తించరే. శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి. ఆ గురుని ధ్యానమే మధురాతి మధురం. మనసుండి పాడితే ఎంత మధురమో దత్తనామమే మధురాతి మధురం. దత్త ధ్యానమే మధురాతి మధురం. శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం భవభయతరణం శరణం శరణం స్వామి శరణం శరణం బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మాని పాదము రమణాన్ని సేవించిన రమ్యమైన పాదము కైలాసయంతో బదలాడి పాదము అలమేలు శిఖరాన అలరించే పాదము అమ్మా నీ పాదము ఆనందానిలయము అది తెలిసిన వారిదే జన్మగంధవో చీకటి బ్రతుకులు వెలుగు విరచిన్నే పాదము నా పతి మధ్యాహితమునకే ఎంగారు రాగాలి వర్తింతు అతిథి దేవతరాయనేడు నా జన్మ ధన్యమాయను జన్మధన్యము వేద శాస్త్ర పురాణముల విహరించే పాదము శివతాండవ
యోగీంద్రులను వర్తించే పాదము యోగీంద్రుల జపతపమధ్యానమే నీ పాదము సువాసికుల అర్చనతో శోభిల్లే పాదము అమ్మా నీ పాదము ఆనందానిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము ఒక నియమంబు వంటిపై వస్త్రమేదియులేక వనిత వడ్డెన సేయవలి అతిథులను కొలుచు అనసూయమ్మ అంతట అమ్మగా మారెను ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను అలపసి పాపల చేసెను ఆకలికే కల ఆశిశులను పయ్యద నిధి పాలించెను సరిగమ పగరి సామవేద సుస్వరముల ఊయల రూపెను పసిబాలురైన ఆతెనూతులు అసలు రూపములు దాల్చిరి అనసూయా సతి అభ్యర్థనతో త్రిమూర్తులామెకు సుతులైరి మూగురు సుతులను ఆదివాసుడు తీర్థయాత్రలకు ఏగెను చంద్రుడు చేరను చంద్రమంగళము దత్తుడి త్రిమూర్తి గురువరుడు జయ జయ సద్గురు దత్తాత్రేయ జయ జయ జగదానందమయ జయ జయ జనహిత చందన చరిత జయ జయ రసమయ జయ హరిత అవతరించనితడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు అంతట తానై ఉన్న అవధూత ఇతడు వరమొసగి అనసూయకు ఇంటను జనియించెను సుమతి భిక్ష ఫలితమై శ్రీపాదుడాయను వరమొసగి అనసూయకు ఇంటను జనియించెను సుమతి భిక్ష ఫలితమై శ్రీపాదుడాయను సర్వజనుల శాంతికై సర్వము త్యజించెను సర్వజనుల